తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేంద్రంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్ దర్యాప్తు సరిగ్గా జరగటం లేదన్న బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. సిట్ విచారణకు రాని వాళ్ళు సిబిఐ విచారణకు కోరుతున్నారని సెటైర్ వేశారు. ప్రవీణ్ కుమార్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని అద్దంకి హితవు పలికారు. నా ఫోన్ ట్యాపింగ్పై కోర్టులోనే తేల్చుకుంటా, ఐఫోన్లు హ్యాక్, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఇది గతంలో ప్రవీణ్ కుమార్ గారు చేసిన స్టేట్మెంట్స్. ఆయన ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేడు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది. కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టుంది. నేను అనుకుంటున్నా కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే. ఆ సందర్భంలో కూడా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న గురుకులాలకు సంబంధించిన అంశంలో మిమ్మల్ని సెక్రటరీగా పెట్టిన మాట అందరికీ తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీ బీఎస్పీలో చేరిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్స్కు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్న తీరు చూస్తే మతి భ్రమించిందా అనే ఒక ఆలోచన వస్తున్న పరిస్థితి. వాళ్ళకేం పని లేదు కేసీఆర్ ఫ్యామిలీకి, అందిన కాడికి దోచుకున్నారు, తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు, వాళ్ళకి ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు జైలు తప్పితే. కానీ వాళ్ళగాయల నువ్వెందుకు పడుతున్నావు? గతంలో తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నోనిగా నీకు గుర్తింపు ఉన్నది. వాళ్ళు అన్ని అనుభవించి తెలంగాణను ఇలా దోచుకున్న దొంగల పంచిన చేరాల్సిన అవసరం నీకేంటి? అక్కడ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన తప్పుగా చూపే విఘ్నత ఎటుపోయింది, ఆత్మగౌరవం ఎటుపోయింది, పౌరుషం ఎటుపోయింది? తెలంగాణ యొక్క దళిత బిడ్డలుగా దళితులకు మోసం చేసిన కుటుంబం పంచిన చేరియాల ముఖ్యమంత్రి గారి మీద మీరు స్టేట్మెంట్ ఇస్తున్న తీరు చూస్తే రేవంత్ జైలుకు వెళ్తాడని చెప్పి అనే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ గతంలో ఉన్న కేసు విషయంలో అదే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేదే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. అది సుప్రీంకోర్టు దగ్గరికి పోయింది. గత ప్రభుత్వంలో జరిగిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసునే ట్యాపింగ్తో చేసిండ్రనే గత ప్రభుత్వం ఎవిడెన్స్ ఇవ్వలేకపోయింది. ఆ విషయం మీకు తెలియంది కూడా కాదు. కానీ దాన్ని ఇటరేట్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ కూటమితో కలిసి నువ్వు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నా అదొక తెలివి తక్కువ చర్య తప్పితే మరొకటి కాదు. వాళ్ళకేం పని లేదు కేసీఆర్ ఫ్యామిలీకి.